నెల్లూరు జగన్ పర్యటనలో తొక్కిసలాట జరిగింది. జగన్ పిలుపుతో కాన్వాయ్ వెంట కార్యకర్తలు పరిగెత్తారు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలయ్యాయి. చెయ్యి విరగడంతో కానిస్టేబుల్ మాలకొండయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జగన్ పర్యటనలో తొక్కిసలాట జరిగింది. జగన్ పిలుపుతో కాన్వాయ్ వెంట కార్యకర్తలు పరిగెత్తారు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు ముందుకు రావడంతో ఈ తోపులాట జరిగింది. తొక్కిసలాటలో కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలయ్యాయి. చెయ్యి విరగడంతో కానిస్టేబుల్ మాలకొండయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లక్ష్మి, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగిన అనంతరం కూడా జైలు వద్దకైతే వెళ్లి అక్రమ మైనింగ్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అయితే ములాఖాత్ అయిన అనంతరం కూడా గత 25 రోజుల క్రితం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని 200 మంది వ్యక్తులు దాడి చేసి ఆ దాడిలో కూడా ఫర్నిచర్ తో పాటు కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్ అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత కూడా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే జైలు దగ్గర నుండి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్లకు సంబంధించి కూడా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అయితే నెల్లూరుకు అప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటికీ కూడా పోలీసులు యాక్ట్ 30 అయితే అమల్లో ఉంచారు. ప్రజలను కూడా ఎక్కడ గుంపులుగా ఉండనీయకుండా కూడా చేస్తున్న పరిస్థితి అయితే డ్రోన్ కెమెరాలు కూడా పెట్టి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జైలు వద్ద నుండి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరిన మధ్యలో అంటే వేదాయపాలెం నుండి ఏపీ టూరిజం అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ దూరం వచ్చిన అనంతరం కూడా ఒక్కసారిగా కార్యకర్తల అభిమానులు వైఎస్ జగన్ చూసేందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. పోలీసులు ప్రయత్నం అయితే విఫలం కావడంతో ఆ కంట్రోల్ చేసే నేపథ్యంలో కూడా మాలకొండయ్య అనే కానిస్టేబుల్ కింద పడిపోయిన పరిస్థితి ఉంది. కింద పడిపోయిన అనంతరం చెయ్యి అయితే విరిగిన పరిస్థితి ఉంది. చెయ్యి విరిగిన అనంతరం కూడా స్థానిక పోలీసులు వెంబడే కూడా నెల్లూరు సిటీలోని బొలినేని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే చెయ్యి విరిగింది, అందుకంటే ఇంకా ఏం ప్రమాదం లేదని కూడా బొలినేని డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మాలకొండయ్య వద్దకు వెళ్లేందుకు దాదాపుగా మీడియాకు సంబంధించిన అందరూ వెళ్ళిన పరిస్థితి అయితే పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. అయితే ఈ జగన్ టూర్ లో ఒక కానిస్టేబుల్ కి అదే మాలకొండయ్య అనే వ్యక్తికి అయితే చెయ్యి ఎరగడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము ఇచ్చిన 100 మందికే పర్మిషన్ ఇచ్చిన 100 మంది కాకుండా వేల సంఖ్యలో రావడం ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఇలా చేయడం వల్లనే కానిస్టేబుల్ కి చెయ్యి విరిందని కూడా టీడీపీ నాయకులు అయితే దాన్ని విమర్శిస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.